ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయడం చేత కాదనమాట. లాక్డౌన్ కంటే ముందు ఇట్లా ఇట్లా కిందికి మీద చూసుకొని మొదలు పెట్టారు అనమాట. ఇదేం తికలామెలాగా వస్తుందని. వీళ్ళిద్దరా వైపు అట్లా చెప్పగలని పట్టుకొని మన ఇంటికి వస్తారు. అన్ని ఇట్లా పట్టుకొని కూర్చుంటారు. ఇక నాడు శ్రీదేవి వీళ్ళు చెప్తావా లేదని కూర్చుంటారు. మీ ఇష్టం. ఇక హాయ్ అండి, వెల్కమ్ టు కలకూరగంప. జిన వాన పడుతుంది. ఆదివారం ఈరోజు. విషయం ఏంటంటే ప్రతి కూరగాయలు కొనుక్కొచ్చుకుంటున్నాం. దారుణంగా ఏంటంటే పచ్చిమిరపకాయలు కొనుక్కొచ్చుకుంటున్నాం, టమాటాలు కొనుక్కొచ్చుకుంటాం ఇంతమంది ఉండి. సో ఈరోజు పనిష్మెంట్ అనుకోవాలా లేదంటే గిఫ్ట్ అనుకోవాలా వాళ్ళకి తెలియదు. కానీ యాక్చువల్ షాపింగ్ పోతాం మనరు అందరు కలిసి. సండే షాపింగ్ కోటికి పోతారంటే వాన పడుతుంది. అక్కడ ఇక్కడ ఎంత పడుతుందో ఆనే ఇరుక్కుంటారు. పోతే మీ ఇష్టం, ఏమైనా పోయిరండి. కానీ సో అట్లా ఆపినమాట. అది సాలిడ్గా ఉంది వర్షము. సిటీలో ఉంటే చెప్పండి, మా వాళ్ళు రారు. మరి ఒకసారి మెసేజ్లు పెట్టండి జరా. ఓకే, పాత వీడియోలో ఒకసారి చెప్పండి అబ్బా. ఎవరైనా కామెంట్ చేయండి. హైదరాబాద్లో మా వాళ్ళు కోటికి పోయి షాపింగ్ చేసుకురావాలంట, కోటికి వస్తారంట. వాన పడుతుందా వద్దా ఈరోజు రావాలన్నా చెప్పండి మీరే. ఓకేనా, అది సంగతి. సరే, మార్నింగ్ అవర్స్ ఇది పెట్టేసిపోండి. ఆల్రెడీ నారు తెప్పించిన కొంచెము. ఎందుకంటే మన దగ్గర చెప్పినా కదా, పరువుల్లో పడి విత్తనాలు కాదు నారేయడం కూడా మర్చిపోయినా. నారేస్తే మళ్ళీ 20 రోజులు టైం పడుతుందని నారు ఒకటి వంకాయ, టమాటో అండ్ మిరపకాయ, బంతి నారు తెప్పించిన. సో అది మాత్రం వేస్తున్నాము. మిగతా అన్ని గింజలు పెట్టేసినాం అనమాట. బెండ కానీ, గోరుచిక్కుడు కానీ, క్యాబేజీ అట్లాంటివన్నీ ఏమో విత్తనాలు పెట్టేసిన. ఓకే, ఇంకేంది, కోటిలో షాపింగ్ చేసి చాలా రోజులే. వీళ్ళతో పాటు నేను కూడా వస్తే తిరుగుతుంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఒక వెరైటీగా షాపింగ్ చేస్తాను. కోటిలో అంటే చేసిన ఒక 10 ఏళ్ళు అయింటుంది నేను కోటిలో షాపింగ్ చేసి. లిటరల్గా అంటే ఆ మూల పోతా, అడేదో నచ్చదు, మళ్ళీ వెనుకకు వస్తా, మళ్ళీ ఈడ నచ్చదు, అక్కడ పోతా. అంటే ఇక నా ఇంట షాపింగ్కి ఎవరైనా వస్తే వాళ్ళకి తిక్కలేస్తుందని ఎప్పుడు తీసుకపోను, ఒక్కదానే పోతా. అది నా ఇంట షాపింగ్ నా వల్ల కాదు. ఎవరిని తోడు తీసుకుపోవడం నాకు ఇష్టం ఉండదు. అంటే అన్లెస్ అంటిల్ మా ఆయన్నో నా పిల్లలు తప్ప వేరే ఫ్రెండ్స్కు ఎట్లుంటుంది అంటే వాళ్ళ కొరకన్నా ఫార్మాలిటీస్ మెయింటైన్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి కదా. నాకు ఫార్మాలిటీస్ మెయింటైన్ చేయడం చేత కాదనమాట. ముందుకు వెనక తిరుగుతుంటా. ఈవెన్ మాల్లో కూడా అదే పని చేస్తుంటే ఇక ఇప్పుడు మీరు మరీ అంటే ఎంత తిక్కలుగా పోతుంటే ఇప్పుడు ఎట్లున్నా అట్లా పోతుంటే మాల్కి కూడా ఇక కర్మగాలి. ఇప్పుడు మరీ మీరు స్టార్టింగ్లో లాక్డౌన్ కంటే ముందు ఇట్లా కిందికి మీద చూసుకొని మొదలు పెట్టారు అనమాట. ఇదేం తికలామెలాగా వస్తుందని. అప్పటి నుంచి జర్ర దూకొని జర్ర తయారైనట్టు అయిపోతున్నా. నడిచేటప్పుడు కూడా తింగర ఉరుకుతలేను మీ కొరకు. సో నేను జాగ్రత్తగా నడుస్తున్నా. ఆగమాగం పోతుంటా అనమాట. నన్ను చూస్తే ఇక అంతే, మీరు కూడా ఆగమైపోతారు నన్ను చూస్తే, నా ఇంటొస్తే. అట్లా నా షాపింగ్ ఎక్స్పీరియన్స్ అది. మా వాళ్ళు మరి ఈరోజు పోవాలన్నా లేదో ఒకసారి కామెంట్ వేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాకాయ ఉంది కదా వీడియో, లేటెస్ట్ వీడియో కాబట్టి దాంట్లో చెప్పండి వర్షం వస్తుంది లేనిది కోటంక ఈడ బస్సు ఎక్కితే కోట్లు దిగుతారు మా వాళ్ళు కానీ చెప్పండి జరా. ఓకేనా, మొత్తం మీద ఏంటంటే ఇవన్నీ పెట్టేస్తున్నాము. కష్టపడుతున్నారు వానలు కూడా. చూడండి ఎట్లా పెట్టినాము. వానాకాలంలో గుత్తలకు పట్టుకొని చేసినట్టున్నా. గుత్తలకు పట్టుకుంటే మాత్రం వాన పడ్డా నెత్తి తడిచిన అట్లే చేస్తారు.
తొక్కి తొక్కి గట్టిగా అవుతున్నది మళ్ళా. నా తక్కువ అయింది ఎందుకు ఈసారి, ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా. మీకు ఇట్నాలు వేయలేదు కానీ నేను బాగానే వేసుకుంటున్నా. కొన్ని మిగిలినాయి, వెతుక్కొని తెచ్చుకున్నా. ఇప్పుడు తెస్తా, మీకు అందరికి సరిపోయేటంది తెస్తా. బూట్లలాగా అయినాయి, ఇక నా కాళ్ళకు కూడా బూట్లలాగా అయినాయి. ఒకటే ఓయ్ అవి దుంపలు ఒకటొకటే అలా. బ్రిస్క్ గ్రీన్ వేస్తున్నా గాయత్రిడా, వస్తుందో రాదో నాకు తెలియదు కానీ క్యారెట్ ఇవి చల్లేస్తున్నా. అయిపోయింది మా సరిపెట్టి మన అవే ఉన్నాయి, 3 లైట్స్ కదా సాల్. గిది కిందికి మీద కనాలి జర, ఇట్లా నేర్పినట్టాను. గిడ క్యారెట్ చల్లినా నేర్పినట్టాను, చేతితోటాను. సో ఇదన్నమాట విషయం. పెట్టేస్తాం. ఇది కొంచెం ఒక టమాటానర్ ఒక్కటి మిగిలింది, ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. మిగతాది రేపు చూసుకుంటాము. సో ఆల్రెడీ తడిచిపోయారు పాపం. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఈడున్నది ఆల్మోస్ట్ ఒకటే కమ్యూనిటీ అనమాట. ఆదివారం నాన్ వెజ్ తినరు, ఓకే, ఏది ముట్టరు. నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్ ముద్దుగా తలస్నానాలు చేస్తారు, పొద్దున్నే పూజలు చేస్తారు. ఇది రివర్స్ కేసు అనమాట. అందరు ఆదివారాలు ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళేమో రివర్స్ కేసు. వీళ్ళంతా అలా దేవుడు మల్లన్న దేవుడు చెప్పిండంటే అట్లా ఆదివారం నాన్ వెజ్ తినొద్దని వాళ్ళు తినరంట. పొద్దున్న లేచి తలస్నానాలు చేసి ముద్దుగా పట్టిలు గిట్టిలు పెట్టి వస్తారనమాట నా దగ్గరికి. అది సంగతి. పాపం అయినా సరే తడిచిపోయారు ఇప్పుడు నాతో పాటు. ఓకే, ఇదనమాట విషయము. ఇక కోటి కాకపోతే మెదిపట్నం అయితే మెదిపట్నం, కాకపోతే మన చిలుకూరు గుడెనక కూడా ఉంటాయి కదా దుకాణాలు, ఆడకన్నా పోతారు. కానీ ఇది థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. చాలా బాగుంది, వెదర్ సూపర్ ఉంది. వర్షంలో కొన్నేళ్ళు అయింది, చిన్నప్పుడు ఎప్పుడో వర్షంలో తడుచుకుంటే ఇట్లా చేనులో కోతుంటే మీ రిటర్న్ వస్తుంటే ఫుల్ ఇంటికి వచ్చే వరకు ఒక రేంజ్లో ఉంటుండే. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గొడుగు లేదు, గీడుగు లేదు కదా, అంత లగ్జరీ లైఫ్ లేదు అప్పుడు. కవర్లు, చిన్నప్పుడు కవర్లు కలుపుకొని ఎంతమంది పోయారు స్కూళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.